వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హన్మకొండ నక్కలగుట్టలోని అమరవీరుల స్తూపం వద్ద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలో దిగింది. ఏదైతే మహిళా బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడంతో ఇప్పటికే దేశవ్యాప్త నిరసనలకు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున శనివారం జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతోష్ రెడ్డి గారు, రావు పద్మ, ఇతర అనేక మంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు చెప్పండి విషయం ఏంటి? ఏదైతే అంటే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలని 33% ఉండాలని దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ చేయలేకపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు మహిళల పక్షపాతి. మహిళలు కూడా ఎక్కడ ఏ రంగంలో ఉన్నా అభివృద్ధి అవుతుంది. ఇవాళ ప్రతి రంగంలో మహిళ ఉన్న కాడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చట్టసభల్లో ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. అన్ని విషయాలలో కూడా అభివృద్ధి జరుగుతుంది. మహిళల పక్షాన కూడా పోరాటం చేయడానికి ఉంటుంది. వీటిని అభివృద్ధి చేయడానికి ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలకు 33% రిజర్వేషన్ను బిల్లు పెడితే ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఒక మహిళలకు వ్యతిరేకం. ఇలా మహిళల వ్యతిరేకి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒక దగుల్బాజీ పార్టీ, ఒక మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలను మోసం చేస్తూనే ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళేనా? ఇక మామూలు బిడ్డలు ఎవరు రావాల్సిన అవసరం లేదా? ఇక ఇక్కడ కడియం కావ్య ఒక ఎంపీ, ఒక మహిళ అంటే ఇవాళ కడియం శ్రీహరి బిడ్డ కాబట్టి ఆమె మహిళ ఒక్కతే అవుతుంది. ఇక వేరే బిడ్డలు కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదైతే మహిళలకు రిజర్వేషన్ కోసము 33% కోసము బిల్లు పెడితే ఒక మహిళ ఉండి కడియం కావ్య వ్యతిరేకంగా ఓటు వేసిందంటే ఎంత సిగ్గుచేటు, ఒక అవమానకరం. ఇలా కడియం కావ్య ఏ విధంగా గ్రామాలలో తిరుగుతుంది, ఏ విధంగా మహిళల ఓటు జనాభాలో సగం వంతైన మహిళలు ఓటు వేయరా ఆమెకు? ఇలా ఆ మొక్కతైతే అయిపోయిందా? వేరే మహిళలు రావాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మోసపూరితం. కాబట్టి దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే రోజులలో ఎప్పుడు ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మహిళలు రెడీ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ బిల్లు వీగిపోయిందని మేమేం ఊరుకోం. భారతీయ జనతా పార్టీ దీనికోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పే రోజులు కూడా వచ్చినాయని కూడా నేను హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిందని మీరంటున్నారు. ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంటైర్ ఏమంటున్నారు? మహిళా బిల్లు ఎప్పటికో టెక్నికల్గా పెట్టారు, ఇది కేవలం డీలిమిటేషన్లో పెట్టి దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని రాత్రంతా కూడా ఆరోపించారు పార్లమెంట్లో. మీకు తెలుసు? అరే కాదు, డీలిమిటేషన్ అయితే వచ్చే నష్టం ఏందని నేను అడుగుతున్నా మీ ద్వారా. డీలిమిటేషన్ అయితే ప్రతి స్టేట్లో ఎక్కడైతే ఉన్నాయో 50%, ఇప్పుడు ఈ స్టేట్లో 50%, ఉత్తరప్రదేశ్లో కూడా 50%, ఇక్కడ కూడా 50%. దానిలో నష్టం ఏంది అని మేము అడుగుతున్నాం. పెరగొద్దా? ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావద్దా? జనాభా పెరుగుతుంది కదా. జనాభా పెరిగినప్పుడు ఎమ్మెల్యేలు కూడా పెరగాలి, ఎంపీలు కూడా పెరగాలి, ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉంది కదా. దానిలో మీకు వచ్చే నష్టం ఏందని నేను అడుగుతున్నా. దానిలో మీకు వచ్చే నష్టమేంది? దాని సాకు పెట్టి ఇలా మహిళలకు వ్యతిరేకంగా ఓటేసింది తప్పితే దానిలో ఏమీ లేదు. దానిలో తెల్లంగా చెప్పిండ్రు, మా మోడీ గారు చెప్పిండ్రు, అమిత్ షా గారు చెప్పిండ్రు, ప్రతి ఎంపీ చెప్పిండ్రు. దానిలో మతలబ్ ఏందని నేను అడుగుతున్నా. దాని సాకు పెట్టి ఇలా మహిళా బిల్లును వ్యతిరేకం చేసింది తప్పితే మరేది కాదని ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతూనే ఉంది. సంతోష్ రెడ్డి గారు, ఇది ఒక రోజు ఆందోళనకే పరిమితం అవుతుందా? తర్వాత నిరసన కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతాయా? ఏ రూపంలో మీ నిరసన తెలియజేయబోతున్నారు? మహిళలకు వ్యతిరేకించి బిల్లు ఎప్పుడైతే వాళ్ళు ఇది చేసిండ్రో అప్పటి నుంచే మా పార్టీ మొత్తం డిసైడ్ అయింది. రోజువారీ ఉద్యమం లెక్కనే ఉంటుంది ఇది. వాళ్లకు రిజర్వేషన్ సాధించే వరకు నిరంతరం పోరాటం సాగుతూనే ఉంటుంది. మహిళ అంటేనే ఒక శక్తిని ఢీకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నంలో వాళ్ళు బోర్ల బొక్కలు పడ్డారు. దేశవ్యాప్తంగా ఇవాళ మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. రేపు రానున్న రోజులలో కాంగ్రెస్కు అసలు ఖాతా తెరవని పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు చూడండి ఈ మహిళా శక్తి ఎంత ఇది ఉంటుందో. వాళ్ళు రేపు రానున్న రోజులలో వాళ్ళకు గుణపాఠం, కాంగ్రెస్ పార్టీకి మరీ గుణపాఠం నేర్పుతారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్థానికంగా నిరసన తెలియజేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే పెద్ద ఎత్తున వీడియోలు కూడా రిలీజ్ చేశాడు. దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ అంటే వాళ్ళ ఉనికి చాటుకునే దాని కొరకు వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే చేస్తారు కావచ్చు, కానీ దేశం మొత్తం చూస్తున్నది. దేశం మొత్తం చూస్తూ ఉన్నది. మహిళా బిల్లు పాస్ అవుతుందని అంటే మహిళా శక్తి మొత్తం అరే మాకు ఏదో కొన్ని అవకాశాలు వస్తాయన్న ఆశతో ఉండే వాళ్ళ ఆశ మొత్తం వాళ్ళ కళ్ళల్లో నిప్పులు కొట్టినట్టు అయిపోయింది. కాబట్టి ఆ నిప్పు రవ్వ కాంగ్రెస్ పార్టీకి తలుగుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ తగలబడిపోతుంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి తూర్చిపెట్టుకోబోతుంది.